అన్ని పార్టీలు రామ్మూర్తి గారు కాంగ్రెస్ తీసుకున్నది. రామ్మూర్తి గారు అరుణ్ కుమార్ గారు వెయిట్ వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అసలు ఈ ఫార్ములా రేసు కేసుపై మీరు ఇప్పటి వరకు చేసిన అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే ఈ కేసు స్పష్టంగా ఇవాళ రామ్మూర్తి గారు ఏదైతే చెప్తున్నారో ఏసీపీకి అధికారం లేదు అంటే ఏసీపీకి ఎప్పుడైనా అధికారం ఉంటుందండి. ఏసీపీకి ఇప్పుడు ఒక మనీ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు దాంట్లో జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా అనే విచారణ చేసే అధికారం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ప్రభుత్వంలో నిర్ణయం జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరైనా సరే ఒక రూల్స్ పాటించకుండా ఉండే మంత్రి అయినా ఎవరైనా సరే అక్కడ ఎలక్షన్ డిక్లేర్ అయింది, ఎలక్షన్ నడుస్తుంది, ఆయనకు మంత్రి హోదాలో ఉండదు ఆయన. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది. చెక్స్ ఇష్యూ చేసే అధికారం మంత్రికి ఉండదు. సో చేయమని చెప్పే అధికారం కూడా ఉండదు. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఆయన పరిధిలోకి రావు ఏవి కూడా, అంటిల్ అన్లెస్ గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే తప్ప. సో ఇప్పుడు ఎక్కడ కూడా గవర్నర్ అనుమతి తీసుకొని ఆయన చేసినట్టు లేదు. తర్వాత రెండవది, ఇవాళ డబ్బులు అనేది ప్రజల సొమ్ము అండి. ఎవరి సొమ్ము అవి? ప్రజలకు అకౌంటబుల్ అయిన మంత్రి గారు ఇవాళ ఈ డబ్బులు ఏ పద్ధతి ప్రకారం ఇవ్వాలని ఆయనకు వచ్చిన ఆర్బీఐ రూల్స్ ఏమున్నాయి, ఈ ఆర్బీఐ రూల్స్ నేను పాటిస్తున్నా లేదా, ఫెమా ఉల్లంఘన ఏమైనా జరుగుతున్నదా లేదా అనే అంశాలు తెలివయా ఒక మంత్రి గారికి? లేదంటే ఆయనకు లీగల్ టీం లేదా? లీగల్ అంత అర్జెంట్ గా ఇవ్వాల్సిన అవసరం ఏంటి డబ్బులు ఆ కంపెనీలకు? అదే ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే వితౌట్ ప్రొసీజర్ ఆఫ్ లా పాటించకుండా ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆ దాని మీద విచారణ చేపడితే వీళ్ళకు అయ్యే ఇబ్బంది ఏంది? విచారణ అనేది ప్రాథమిక ఆధారాలతో జరుగుతుంది. ప్రాథమిక ఆధారాలు అక్కడ ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ జరిగిన దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది విచారణ స్టేజ్ ఇది. నువ్వు విచారణకే సహకరించను అంటే ఎట్లా? అడ్వకేట్ అవసరం ఏముంది అక్కడ? నాట్ టు అరెస్ట్ ఉన్నాక నీకు ఇవాళ తీర్పు ఇవాళ వచ్చేది ఉంది. అది ఇవాళ కోర్టు చెప్తుంది ఏంటిది, నా సుధపూసనా కాదా అనే విషయాలు చెప్తుంది అక్కడ. ఎవరైనా సరే ఇవాళ ఒకసారి నీ మీద కేసు బుక్ అయిందంటే యు ఆర్ అక్యూజ్డ్. నువ్వు అక్యూజ్డ్ గా ఉన్నప్పుడు నీ మీదనే బాధ్యత ఉంటుంది, నిరూపించుకోవడం బాధ్యత. ఇవాళ నేను అడ్వకేట్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే అరెస్ట్ టైంలో మాత్రమే అడ్వకేట్ అవసరం అనేది ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బంధువులు కానీ లేదంటే ఇంకా అడ్వకేట్ కానీ విషయాలు స్పష్టంగా మేము ఈ కారణం చేత అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పాలా. అక్కడ అరెస్ట్ లేదు, ఓన్లీ ప్రాథమిక విచారణ. అది ప్రాథమిక విచారణలో హంగామా చేస్తే ఎట్లా? అరెస్ట్ లో నువ్వు విచారణకు సహకరించవా? ఒప్పుకో, ఏం జరిగిందో చెప్పవా? నీ బాధ్యత కాదు. ఒక మాజీ మంత్రిగా నీ బాధ్యత కాదా? నీ హయాంలో ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగినప్పుడు నీ బాధ్యత కాదా చెప్పాలి. తప్పకుండా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి పివి నరసింహారావు పోయిండండి చెప్పడానికి. ఆయన పోయిండు, ఆయనే అడ్వకేట్ల ప్రధాని హోదాలో ఉండిపోయిండు. ఆయన సహకరించిండు ప్రాసిక్యూషన్ కు. నువ్వు మాజీ మంత్రివి, ఏమి సహకరించావు నువ్వు? ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేదా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నప్పుడు, పోలీసు వ్యవస్థ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినావు కదా, నీకు పోలీసులు అప్పుడు సహకరించారు కదా, అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ అప్పుడు నీకు గుర్తుకు రాలేదా? సో ఒక వ్యవస్థను మనమే నిర్మాణం చేసుకున్న వ్యవస్థ తప్పులు లోటుపాటు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థలను గౌరవించి, ఎస్ నువ్వు ఏమీ చేయలేదు, నువ్వు క్వాష్ పిటిషన్ వేసినావు, ఎస్ కరెక్టే, నీకేం చేయలేదు, నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు పోయి విచారణలో నువ్వు ఎందుకు సహకరించట్లేదు? విచారణ అధికారులు ఏమన్నా ఇప్పుడు నువ్వేమైనా ఆర్డినరీ పర్సన్ వా? నీ మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు వివరాలు చేయడానికి నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు. నువ్వు ఒక రకంగా ఒక మాజీ సీఎం తరహాలో నువ్వు పనిచేసినావు. గారు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి లేనిపోని కేసులు పెట్టి ఆయనను బలవంతంగా సంతకం పెట్టించుకొని ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు. తర్వాత ఆయన జైలు నుంచి కూడా ఎఫ్ఐఆర్ ఒకటి మళ్ళీ ఆయన ఏం చేశారో మీరు కాదండి. కేటీఆర్ గారి కేసు వేరు, పట్నం నరేందర్ కేసు వేరండి. ఆయన కేసు వేరు, ఈ కేసు వేరు. దుర్మార్గులు అండి వీళ్ళు చేసే వ్యవహారం మొత్తం దుర్మార్గమైన చర్య కదా. దుర్మార్గం కాబట్టి ఏదో రకంగా ఇరికియాలని చూస్తున్నారు కాబట్టి భయపడాల్సి వస్తుంది. వీళ్ళు ఏది పడితే అది చేస్తున్నారు. ఇప్పుడు లాయర్ పక్క పడిపోతే వీళ్ళకి వచ్చే భయం ఏంది? ఇప్పుడు ప్రాజెక్టు మీరు ఎలక్షన్ కమిషన్ ఆ కమిషన్ అన్ని తప్పుడు మీకు ఆలోచన, మీకు ఎవరో మీరు తప్పుదారు పట్టిస్తున్నారు. అటు లాయర్ గారు కానీ మీరైనా
అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ 2022లో ఆయన అగ్రిమెంట్ అది కంటిన్యూ అవుతుంది. ఒకసారి జరిగినప్పుడు 700 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి లాభం వచ్చింది. దాని గురించి మాట్లాడరండి. ఇప్పుడు అదే విషయం చెప్పానండి, పోయి విచారణ దానికి లాయర్ అవసరం చెప్పడానికి పోతే కాదండి. ఒక ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిరక్షించాల్సిన పోలీస్ అధికారితో గొడవ ఏందండి? నాకు అర్థం కాలేదు. ఎందుకు చేసుకోవాలి? ఎందుకు ఆ లాయర్ అక్కడ లోపలికి ఎంటర్ అయినావు కదా, నీకు ఏసీబీ కదా, నీకు ఏసీబీ లోపలికి పోయిన తర్వాత కదా నీకు లాయర్ ఒకవేళ అవసరం అనుకుంటే, నీకు అక్కడ నాకు భయం అనుకుంటే, నేను ఏం తప్పు చేయకపోయినా సరే వీళ్ళు కావాలన్నా నిరికిస్తాను అన్నప్పుడు అప్పుడు కదా నీకు లాయర్లు. ఇప్పుడు బయటనే కదా జరిగింది, అది బయట లాయర్ అవసరం ఏంది? లగచర్ల కేసు కూడా ఏమంత అమాయకత్వమైన కేసు ఏం కాదు కదా సార్. కలెక్టర్ పైన దాడి చేసి ప్రాణాపాయంతో ఆయన పారిపోయేటట్టు చేసిన కేసు. అసలు ఇప్పుడు లాయర్ సమక్షంలో స్టేట్మెంట్ కోర్టులో ఒప్పుకున్నారా? రామూర్తి గారు ఇప్పుడు లాయర్ సమక్షంలో మీరు రికార్డ్ చేసే స్టేట్మెంట్ ని మీరు కోర్టులో ఒప్పుకుంటారా? దానికి ఎవిడెన్షియరీ వాల్యూ లేదు. కోర్టు దాన్ని మళ్ళా ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకు సార్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు? ఆయన వచ్చి మళ్ళీ కేటీఆర్ గారే చెప్తారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే అండి. రైట్ అరుణ్ కుమార్ గారు